హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన ఆస్పిరెంట్స్ ఏపీ హైకోర్టు 2025 నోటిఫికేషన్కి అప్లై చేసి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారండి. మీకోసం మన జయదేవ్ అకాడమీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేసి మన ఫ్యాకల్టీ ప్రతిరోజు మీకు మోడల్ టెస్ట్ పేపర్స్ అందిస్తున్నామండి. ఇవి చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ అని మీ అందరికీ తెలుసు. ఇవి ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, విజయావకాశాలు మెండుగా ఉంటాయని మీ అందరికీ తెలుసు. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన యాస్పిరెంట్స్ చేసేటటువంటి విజ్ఞప్తుల మేరకు మీకు కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అందిస్తున్నాం. ఉచితంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్. మనం ఎంత చదివాము అనేది తెలియాలంటే ఈ టెస్టులు మీరు అటెంప్ట్ చేస్తే ఆ వచ్చే మార్కులను బట్టి మీ స్టడీ లెవెల్ పెంచాలా తగ్గించాలా, అది ఎలా మేము కండక్ట్ చేస్తున్నామంటే హైకోర్టు వారు ఎలా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో సేమ్గా అలానే చేస్తున్నాం. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఈ టెస్ట్ రాయాలంటే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్లే స్టోర్లో ఉంటుందని మీ అందరికీ తెలుసండి. దీని గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇందులో కొత్త వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు ఇంకా ఈజీగా ఫాస్ట్గా కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చామండి. యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి, టెలిగ్రాము అలాగే వాట్సాప్ అన్ని రకాల లింక్స్ అయితే మీకు ఈ వీడియో కింద ఉంది. ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. లేదంటే నేను మీకోసం అయితే యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, మన స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవ్వడంతో పాటు కింద ఎక్స్ప్లెనేషన్లు కూడా వివరణ కూడా ఇస్తున్నాం. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. అలా కాకుండా ఈ వివరణ కనుక లేకపోతే డైరెక్ట్ ఆ క్వశ్చన్ ఇస్తే అలాగే ఆన్సర్ చేయగలుగుతాం. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ వల్ల పలు రకాలుగా ఇచ్చినప్పటికీ మీకు ఆన్సర్ చేసేటువంటి కాన్సెప్ట్ అనేది రావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మీకు ఇలా అందిస్తున్నాం. ఇక చూడండి, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే 25లో ప్రారంభించిన దేశవ్యాప్త వ్యవసాయ ప్రచారం పేరు ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఖచ్చితంగా అడుగుతారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. చూడండి, అన్నదాత సమ్మాన్ అభియాన్, ఆహార భద్రతా మిషన్, వికసిత్ కృషి సంకల్ప అభియాన్, కృషి వికాస యాత్ర. కృషి వికాస యాత్ర. దీనిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి వికసిత్ కృషి సంకల్ప అభియాన్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి సంబంధించి వివరణ చూడండి, చక్కగా మీకు అందించాం. ఏ కేటగిరీ అయినా ఏపీ హైకోర్టుకి అప్పీర్ అయినటువంటి ఏ కేటగిరీ అభ్యర్థి, జూనియర్ అసిస్టెంట్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ వరకు ఇవి ఉపయోగపడతాయి. చూడండి, ఈ ప్రచారం మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా 700 పైగా జిల్లాల్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 1.5 కోట్ల మంది రైతులకు శాస్త్రీయ వ్యవసాయ, ఇదిగో ఇలా అడుగుతారు, దీని ద్వారా దేని మీద అవగాహన కలిగిస్తున్నారంటే శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, కొత్త విత్తన రకాలు, ప్రాకృతిక వ్యవసాయము, మట్టి ఆరోగ్య నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారంలో 16,000 మంది శాస్త్రవేత్తలు, 2,170 బృందాలు గ్రామాల్లోకి వెళ్ళి రైతులతో నేరుగా మిళితం అవుతారు. వారితో నేరుగా మాట్లాడతారు, మాట్లాడతారనమాట. అయితే ఈ క్వశ్చన్ ఎలా వచ్చింది కాబట్టి వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో ఇది భాగం కాదు అని అడుగుతారు. ఫస్ట్ ఇదేమిస్తారు? ఇక్కడ చూడండి, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, రెండోది కొత్త విత్తన రకాలు, మూడోది వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయము అనేది, నాలుగోది వచ్చేసరికి ప్రపంచ శాస్త్రజ్ఞులు మన భారతదేశం రావటం అంటాడు. ఇందులో ఏది కాదు? ప్రపంచ శాస్త్రవేత్తలు ఇక్కడికైతే రారు. భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్త 16,000 మంది శాస్త్రవేత్తలు 2,170 బృందాలుగా విడిపోయి గ్రామాల్లో 700 జిల్లాల్లో పర్యటిస్తారు. ఇట్లా క్వశ్చన్ని పలు రకాలుగా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ క్వశ్చన్స్ అన్నమాట. ఏ వచ్చేసరికి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, బి వచ్చేసరికి కొత్త విత్తన రకాలు వచ్చేసరికి బిలో ఉంటుంది ఏ అండ్ బి,
మూడో సి ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి అండ్ సి, నాలుగోది వచ్చేసరికి ఏబిసిడి అంటారు. ఏది ఆన్సర్ వచ్చేసరికి ఏబిసిడి. అట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా చదువుకుంటే ఒక మార్కు పొందడం ఎంత కష్టమో అంత ఈజీగా ఉంటుందని నా యొక్క ఉద్దేశము. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏ చట్టాన్ని సవరించడం ద్వారా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ పథకాన్ని ప్రవేశపెట్టారు? విదేశీయుల చట్టం 1946, పౌరసత్వ చట్టము 1955, భారత పౌరసత్వ చట్టము, అలాగే వలస చట్టము 1983. పైవేమీ కాదు, నన్ ఆఫ్ దిస్. ఏదండి వచ్చేసరికి భారతీయ పౌరసత్వ చట్టం ఇదండి మొట్టమొదటి చట్టము. దీన్ని సవరించడం ద్వారా ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఓసీఐలకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి? పౌరసత్వం రాకపోవచ్చు కానీ ఆ లాభాలు ఏంటి ఇక్కడ ఇచ్చారు చూడండి, అది కూడా అడుగుతారు. అట్లా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పథకాన్ని భారత పౌరసత్వ చట్టము ఉందిగా, పౌరసత్వ చట్టము 1955 సిటిజన్షిప్ యాక్ట్ 1955ను సవరించడం ద్వారా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఈ ఓసీఐ కార్డుదారులకు భారత పౌరసత్వము లభించదు, కానీ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి, కొన్ని లాభాలు. కానీ భారతదేశంలో దీర్ఘకాలిక వాసం అంటే నివాసం ఉండొచ్చు, ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు, అలాగే విద్యాభ్యాసము చేయొచ్చు, ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. కాబట్టి ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎలా కూడా అడగవచ్చు, ఓసీఐ కార్డుదారులకి ఈ క్రింది వానిలో ఒకటి లభించదు అనొచ్చు. ఇక్కడ 4 ఉన్నాయిగా, ఈ 4గిట్లో ఒకటి తీసేసి ఇంకోటి ఇస్తారు. కాబట్టి వివరణ చదువుకోవడం ద్వారా, ఎక్స్ప్లెనేషన్ చదువుకోవడం ద్వారా దీని మీద కమెంట్ కూడా వస్తుందనే ఉద్దేశంతో మీకు ఇన్నోవేటివ్గా ఇవి అందిస్తున్నాం. జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఉదంటి సీతానది టైగర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉన్నది? ఉదంటి సీతానది టైగర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉన్నది? కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మనందరూ తెలుసు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఉదంటి సీతానది టైగర్ ప్రాజెక్టు భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాజెక్టు గరియాబంద్ మరియు దమర్తి జిల్లాలో విస్తరించి ఉంది. ఇది జిల్లాలో విస్తరించి ఉంది. ఇది 2009 ఉడంటి మరియు సీతానది వన్యప్రాణి అభయారణ్యాలను కలిపి ఏర్పాటు చేయబడింది. ఈ రిజర్వ్ మొత్తం ఎంత ఉంటుందండి అంటే 1842.54 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 851.09 చదరపు కిలోమీటర్లు కోరు ప్రాంతం మరియు 991.45 చదరపు కిలోమీటర్ల బఫర్ ప్రాంతంగా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. భారతదేశపు హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ హెచ్ఏపి నమూనా సౌరశక్తితో నడిచే మానవ రహిత అంటే మానవులు లేకుండా విమానాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఎన్ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ బిఎల్, అలాగే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. కాబట్టి ఇందులో ఏదండి అనేది మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. కాబట్టి నేను మనకి ఏ ఏ కోర్సులు ఉన్నవి, యాప్లోకి ఎలా జాయిన్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను. ఈలోపు ఒక్కసారి దీని ఆన్సర్ మీరు ఒక్కసారి ఆలోచించండి. చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే సర్వేలు నిర్వహించారు, ముఖ్యాంశాలు ఏంటి అనేది మన యొక్క జయదేవ్ అకాడమీ రాయబడింది, రాసాము కష్టపడి. ఇది మీకు అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి, ముఖ్యంగా హైకోర్టు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. దీని యొక్క సాఫ్ట్ కాపీ కూడా 449 మీరు కోర్సు కొన్నారు కాబట్టి అందులోనే మేము ఉంచాం. మామూలుగా బుక్ తీసుకోవాలంటే 299 + 350 రూపాయలు అవుతుంది. అంత కాస్ట్ కూడా ఫ్రీగా మీకైతే ఇస్తున్నాం. ఎందుకంటే కొన్ని 2-3 సంవత్సరాల నుంచి అయితే చాలామంది మంచి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు మన నిరుద్యోగ యువత. అందుకని మీకు తక్కువలో ఇవ్వాలి అని తలంచి మన జయదేవ్ అకాడమీ ఇవన్నీ మీకు ఫ్రీగా ఎగ్జామ్
ఎగ్జామ్ రోజు లాస్ట్ మినిట్ వరకు అప్డేట్స్ అనేది మీకు ఇస్తామని మీకు తెలుసండి. ఇక ఈ బుక్లో చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఈ సాఫ్ట్ కాపీ కూడా మీకైతే ఫ్రీగా మన 449 కోర్సు, ఏ కోర్సు కొన్నప్పటికీ 499 ఏ కోర్సు కొన్నప్పటికీ దాంట్లో మీకు ఇదైతే ఫ్రీగా ఉంటుంది. హ్యాపీగా చదువుకోవచ్చు, మంచి మార్క్స్ వస్తాయి. ఇక మనం ఇచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ చూడండి కొత్త వాళ్ళకి ఇవ్వండి. కాపీ ఇష్టు వచ్చేసరికి దీంట్లో ఏముంటుంది, అక్కడ జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకి, అలాగే ఇంగ్లీషు 40 మార్కులకి, దాంతోపాటుగా మనం ఇచ్చే ఫ్రీ బుక్లెట్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం, మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసాం. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఫస్ట్ మనం చెప్పాం, వాటి గురించి కూడా ఫోకస్ చేసి అవన్నీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ ఆన్సర్స్ మోడల్లో మీకు అందించామండి. ఇది కూడా అన్నిటితో పాటు ఫ్రీగా వస్తాయి. జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వరు, స్టెనోగ్రాఫరు, ఫీల్డ్ అసిస్టెంటు, అలాగే రికార్డ్ అసిస్టెంటు, టైపిస్టు, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, వీటన్నిటికి సంబంధించినవి ఆన్లైన్ క్లాసెస్ రికార్డెడ్. ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు. 24 గంటల మీ సమయంలో, మీకు పని ఉన్న సమయంలో పని చేసుకోండి. మిగతా సమయంలో ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే ఇచ్చాము. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. హ్యాపీగా మీరు చదువుకోవచ్చు 1 ఇయర్. ఓకేనా? మరి మన యాప్లో ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారండి కొత్త వాళ్ళు. ఈలోపు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అయితే మీకు అవసరం లేదు. యాప్ ఇప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలంటే అందులో మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ చేస్తున్నాం. ఇది కూడా సిబిటి మోడల్ కంప్యూటర్ బేస్డ్. మీరు హైకోర్టు వారు ఎలా ఎగ్జామ్ పెడతారో సేమ్ అలాగే ఎగ్జామ్ ఉంటుంది. ఇలాగ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే మీకు అనుభవం వస్తుందనే ఉద్దేశంతో ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మన యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇదిగోండి జయదేవ్ అకాడమీ, JAYADEV స్పెల్లింగ్ కరెక్ట్గా కొట్టండి. చేస్తే ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇదిగో ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే లాగిన్ విత్ వాట్సాప్. దీంట్లోకి వెళ్ళొద్దండి, ఎవరు దీంట్లోకి వెళ్ళొద్దు. మీరు ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ దీన్ని క్లిక్ చేయండి. ఇదిగో దీన్ని క్లిక్ చేయండి. లాగిన్ విత్ వాట్సాప్లోకి వెళ్ళొద్దు. ఆ తర్వాత ఇలా కనిపిస్తుంది, డైలాగ్ బాక్స్ అనేది కనపడుతుంది. దీనిలో మీరు మీ మొబైల్ నెంబర్, మీరు ఏం చూస్తారో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి. నాకు 2 సిమ్లు ఉన్నాయి సార్, ఆ 2 సిమ్ముల్లో నేను ఆన్ చేస్తుంటే రావట్లేదు అంటున్నారు. ఇక్కడ మీరు ఏ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్నే రికగ్నైజ్ చేసిద్ది, ఆ నెంబర్కే ఓటీపీ వచ్చింది. 2 సిమ్ములు ఉండా మనకి సెల్లో 2 సిమ్ములకి రాదండి. ఏ మొబైల్ యాప్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి రాదు. ఒకే మొబైలు ఒకే సిమ్కి వచ్చింది, ఎవరికైనా అంతే. ఈ ఓటీపీని ఇన్సర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మన యాప్లోకి వెళ్ళిపోతారు. మన యాప్ ఇదిగో వచ్చేసింది. ఈ యాప్లో కింద స్టోర్ అని ఉండేది. స్టోర్ అంటే ఏంటి, ST వారి స్టోర్లో మనం ఏమేమి కోర్సు మీకు ఇస్తున్నాం అనేది అన్ని వరుసనే ఉంటాయి. ఇక్కడ ఇది ఎట్లా వచ్చింది అన్నమాట. స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా అన్ని క్లాసెస్ వస్తాయి. ఈయన ఏం చేశారు, ఇక్కడ చూడండి టైపిస్టు, స్టెనోగ్రాఫరు, సెక్రటరీ కింద జూనియర్ అసిస్టెంట్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ మీద కావాలని క్లిక్ చేసుకుంటే ఇదిగో జూనియర్ అసిస్టెంట్ ఇలా వచ్చింది అనమాట. వచ్చినట్టు దాని మీద ఇక్కడ కింద బై నౌ అని ఉంది. బై నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫీజు కట్టాలిగా, పేమెంట్ గేట్వే ఎదిగింది UPI అని వచ్చింది చూడండి. ఇక్కడ UPI మీద క్లిక్ చేసామనుకోండి, ఫోన్పేనా లేకపోతే గూగుల్ పేనా అని వస్తుంది. వీటిల్లో ఏదో ఒకటి మీరు పే చేయొచ్చు. 1 నిమిషం కనుక ఉంటే అది ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగింది. అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాతే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆ తర్వాత ఇది కంటెంట్ అనేది కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, అలాగే ఇంగ్లీషు 40 మార్క్స్, ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీల సర్వేసు ఇవి ఇక్కడ మీకు అదనంగా ఇచ్చాము. కింద కూడా మీకు వచ్చేసరికి టెస్ట్ సిరీస్లు, టెస్టులు, మనం చెప్పే బిట్స్ అన్ని అప్డేట్స్ మొత్తం ఉంటాయి అనమాట. ఇది కనుక చదివితే ఓవరాల్గా ఉద్యోగం రావడానికి 100% ఉందండి. మీరు కూడా కృషి చేయాలి. మేము కూడా మీకోసం అయితే ఎగ్జామ్కి వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇక మనం బిట్స్లోకి వెళ్దాం. చూడండి, ఈ పాటికి ఆలోచించే ఉంటారు మీరు. ఇదేదండి చూడండి, ఇక్కడ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ NAL వారు
ఈ యొక్క భారతదేశపు హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ హెచ్ఏపి నమూనాని సౌరశక్తితో సోలార్ ప్యానల్స్తో నడిచే మానవ రహిత విమానాన్ని తయారు చేశారు. నిజంగా చాలా హ్యాపీయెస్ట్ అండి. ఇక ఫ్యూయల్ ఖర్చు ఉండదు. చక్కగా ఇదనేది ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి నావిగేషన్ ద్వారా గైడ్ చేయడం వల్ల వెళ్తుంది. సరే, దీని గురించి ఇంపార్టెంట్ చూద్దాం. భారతదేశ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ నమూనా సౌరశక్తితో నడిచే మానవ రహిత విమానాన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ NAL అభివృద్ధి చేసింది. మానవ సౌరశక్తి అనేది ఇక్కడ ఒకటి, మానవ రహిత, దీని మీద ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుందండి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటని కూడా అడగవచ్చు. ఒకటేమో సౌరశక్తితో నడిచింది ఏలో, రెండోదేమో మానవ రహిత అనొచ్చు. ఇక మూడోసరికే ఎవరు తయారు చేశారు, సి వచ్చేసరికి NAL అని అంటారు. ఇక నాలుగోది వచ్చేసరికి ఇది ఏ స్పియర్లో నడుస్తుందంటే స్ట్రాటోస్పియర్లో నడుస్తుంది. ఆన్సర్ ఏంటండి అంటే మల్టిపుల్ చూడండి ఇక్కడ ఇవి ఆప్షన్స్. ఒకటి వచ్చేసరికి ఏ ఓన్లీ అంటారు, రెండు వచ్చేసరికి AB ఓన్లీ అంటారు, మూడు వచ్చేసరికి ABC ఓన్లీ అంటారు. ఇది మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట. నాలుగోది వచ్చేసరికి ABCD అంటారు. ABCD అంటే ఇప్పుడు ఈ నాలుగుట్లో ఏది రైటు, మనం అనుకున్న 4 ఆప్షన్స్ రైటే. దీని మీద కనుక మీరు కమాండ్ ఉంటే ABCD అని పెడతారు. ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీద ఆధారపడి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మూసగా చదువుకుంటూ వెళ్తే మనం క్వాలిఫైడ్ కష్టం. అందరికి వచ్చిన మార్కులు వస్తాయి. మనం ఇన్నోవేటివ్గా చదువుకుంటూ వెళ్తే ఇంకా 4 మార్కులు ఎక్కువ వస్తాయి. ప్రతి మార్కు 1000 మందిని క్రాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కాంపిటీషన్. సరే, NAL బెంగళూరులో ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR యొక్క భాగస్వామ్యంగా పనిచేస్తుంది. ఈ HEAP ప్రోటోటైప్ 17 నుండి 22 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటోస్పియర్లో పనిచేస్తుంది. స్ట్రాటోస్పియర్లో ఏదండి, ఫస్ట్ వచ్చేసరికి ట్రోపోస్పియరు, నెక్స్ట్ స్ట్రాటోస్పియరు, ఆ తర్వాత ఐనోస్పియరు, ఆ తర్వాత ఎగ్జోస్పియర్. కాబట్టి ఈ 2 లేయర్లో పనిచేస్తుంది, స్ట్రాటోస్పియర్లో పనిచేస్తుందని ఇక్కడ ఇచ్చారు. మీకు ఇది భూమి వ్యవస్థలు మరియు ఉపగ్రహాల మధ్య మాధ్యమంగా మీడియంగా పనిచేస్తుంది, ఒక మీడియాగా పనిచేస్తుంది. ఇది సరిహద్దు గస్తీ, పర్యవేక్షణ, టెలికమ్యూనికేషన్స్, వాతావరణ పరిశీలన వంటి పలు ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఇది ఇటీవల ప్రీ మాన్సూన్ ఫ్లైట్ టెస్టులను విజయవంతంగా పూర్తి చేసి. వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో రావడానికి 100% అవకాశం ఉన్న క్వశ్చన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా. తెలంగాణ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 మే 18న నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గిరిజన రైతులకు సౌర విద్యుత్ ఆధారిత సాగునీటి సదుపాయాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా 12,600 కోట్ల రూపాయలని కేటాయించింది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, అడగొచ్చు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రసిద్ధ కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? నరసింహదేవ 1, అంగభీమ దేవ, కొంకన్న వర్మన్, 2వ నరసింహన్. ఎవరండి? చూడండి, మీకు ఇది ఖచ్చితంగా అడుగుతారు. ప్రసిద్ధ కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశా దగ్గర ఉందన్నమాట. దీన్ని నిర్మించింది ఎవరంటే నరసింహదేవ 1. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూడండి. ప్రసిద్ధ కోనార్క్ సూర్య దేవాలయంను నరసింహదేవ 1 నిర్మించారు. ఆయన గంగ వంశానికి చెందిన ఒడిశా రాజు, ఈస్టర్న్ గంగా డైనెస్టీ. ఈ దేవాలయము 13వ శతాబ్దంలో సుమారు 1250 CEలో నిర్మించబడింది. ఇది సూర్యునికి అంకితంగా ఉన్న అద్భుత శిల్ప కళాకృతిగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా గుర్తించబడింది. అలాగే దేవాలయము రథం రూపంలో నిర్మించబడింది. దీనికి 24 చక్రాలు మరియు 7 గుర్రాల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణలు. కోనార్క్ సూర్య దేవాలయం అంటే వెరీ ఇంపార్టెంట్. అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా మన భారతదేశ శిల్పకళా రీతుల్లో దీన్ని కూడా చేర్చడం జరిగింది. ఖచ్చితంగా ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉంది.
నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ గుప్త పాలకుడు స్థాపించాడు? నలంద యూనివర్సిటీ అనమాట. ఏ గుప్త పాలకుడు స్థాపించాడు? ఇవి రెగ్యులర్గా అడిగేటటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. కుమారగుప్త 1, చంద్రగుప్త 2, సముద్రగుప్తుడు, కుమారగుప్త. ఎవరండి? కుమారగుప్త 1. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నలంద విశ్వవిద్యాలయం వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. నలంద విశ్వవిద్యాలయం స్థాపించిన గుప్త పాలకుడు కుమారగుప్త 1. ఆయన పాలనా కాలం సుమారు క్రీస్తు శకము 415 నుంచి 455 CE. నలంద విశ్వవిద్యాలయం బౌద్ధ విద్యకు కేంద్రంగా మారింది. బౌద్ధ విద్యకు దాని యొక్క నలంద విశ్వవిద్యాలయం ఏం బోధించేవాళ్ళంటే బౌద్ధ విద్య. దీనిని గుప్తుల కాలంలో స్థాపించగా హర్షవర్ధను, పల్లవులు మరియు ఇతర రాజులు దీన్ని మరింత అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలో ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, గుప్తులు జారీ చేసిన వెండి నాణేల పేరు ఏమిటి? గుప్తులు జారీ చేసిన వెండి నాణాల పేరు ఏమిటి? బంగారు నాణ్యాలు ఉన్నాయి, అలాగే వెండి నాణ్యాలు. ఇక్కడ వెండి నాణ్యాల గురించి అడిగారు. కర్షాపన, రూపక, పన, దినార. ఏదండి? కర్షాపన, రూపక మరియు దినార, పన. ఏదండి? ఇది వచ్చేసరికి దినార ఇస్ ద రైట్ ఆన్సర్. దినార ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ గుప్తుల పాలనలో ప్రస్తుతం సుమారు 4వ 6వ శతాబ్దంలో వెండి నాణ్యాలను దినారా అనే నాణ్యాలు జారీ చేయబడ్డాయి. ఈ నాణ్యాలను వ్యాపారానికి ఉపయోగపడేవి. వెరీ వెరీ ఇప్పుడు నాణ్యాల గురించి కూడా అడుగుతున్నారు, అందుకని ఇది మీకు ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వారిలో బీజాపూర్ రాష్ట్ర స్థాపకుడు ఎవరు? బీజాపూర్ రాష్ట్ర స్థాపకుడు ఎవరు? యూసఫ్, ఆదిల్ షా, మురాద్ II, మహమ్మద్ ఇబ్రహీం జుబైరీ. ఎవరండి? ఈ క్రింది వారిలో బీజాపూర్ రాష్ట్ర పాలకుడు ఎవరండి? యూసఫ్ ఆదిల్ షా. ఆదిల్ షా ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, దీని యొక్క వివరణ ఇస్తాను. బీజాపూర్ రాజ్యాన్ని యూసఫ్ ఆదిల్ షా 1490లో స్థాపించాడు. ఆదిల్ షా వంశము ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆయన తర్వాత ఆదిల్ షా రాజ్యాలు దక్షిణ భారతంలో ముఖ్యమైన సాంస్కృతిక రాజకీయ కేంద్రాలుగా అభివృద్ధి చెందినవి. కాబట్టి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1878లో ది బెంగాలీ వార్తాపత్రికను ఈ క్రింది కార్యకర్తల్లో ఎవరు ప్రారంభించారు? ది బెంగాలీ. చూడండి, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ దాస్, అలాగే నాబాగ్ పాల్ మిత్రా, రాజన్న రామాయణ బస్ అండి. ది బెంగాలీ అనే వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారంటే చూడండి, ఇక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ అండి ప్రారంభించింది. సరే, ది బెంగాలీ అనే వార్తాపత్రిక 1879లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సంస్కర్త సురేంద్రనాథ్ బెనర్జీ ప్రారంభించి ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రముఖ మాధ్యమంగా నిలిచింది ది బెంగాలీ. 1946 నాటి తెబేగా ఉద్యమము భారతదేశంలోని ప్రస్తుత రాష్ట్రాల్లో దేనికి సంబంధించింది? తెబేగా అనేటటువంటి ఉద్యమం దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన, పశ్చిమ బెంగాల, లేకపోతే బీహారా, ఒడిశానా? ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉద్యమం. చూడండి, ఇక్కడ తెబేగా తెలగా ఉద్యమం 1946లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరిగింది. ముఖ్యంగా తెలుగు జనతా రైతులు పాల్పంచుకున్న ఒక ఉద్యమం. రుణమాఫీ మరియు భూమి హక్కుల కోసం నిలబడినటువంటి ఉద్యమం. ఓకేనా? కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ని ప్రారంభించింది? కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ని ప్రారంభించింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్స్, డాక్టర్ అబ్దుల్ కలాం మ్యారేజ్ స్కీమ్స్, డాక్టర్ రాజీవ్ గాంధీ మ్యారేజ్ స్కీమ్స్. ఏది కాదు. ఏదండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ అనమాట. కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్ను ప్రారంభించి ఇది కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ఒక భాగస్వామి కులం షెడ్యూల్ క్యాస్ట్ నుండి మరొక భాగస్వామి సాధారణ కులం ఉంటే వారికి 2.5 లక్షల ఆర్థిక సహాయము అందించబడుతుంది. ఈ పథకం ద్వారా కుల వివక్షతను తగ్గించి సామాజిక సమగ్రతను పెంచే లక్ష్యంతో చర్యలైతే తీసుకున్నారు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మ్యారేజ్ స్కీము కులాంతర వివాహం అంట, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రోత్సహించడానికి.
నెక్స్ట్, ఇటీవల ఏ భారతీయ రచయిత ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు? గీతా ఆనంద్, భాను ముప్తాకు, అర్పితా ఘోష్, మేఘనా పంత్. ఎవరండి? వివరం చూడండి ఇక్కడ. సరే, ఇక్కడ వచ్చేసరికి భాను ముప్తాకు వచ్చేసరికి రైట్ ఆన్సర్ అండి, భాను ముప్తాకు. సరే, వివరంలో కానీ చూస్తే భాను ముస్తాకు కర్ణాటక చెందిన రచయిత, న్యాయవాది మరియు మహిళా హక్కుల కార్యకర్త. 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఆమె రచించిన హార్ట్ ల్యాంప్ అనే కథా సంకల్పాన్ని దీపా బస్తీ కన్నడం నుండి ఆంగ్లంలో అనువదించారు. ఈ పుస్తకం దక్షిణ భారతదేశంలోని పితృస్వామ్య సమాజాల్లో మహిళలు మరియు బాలికల జీవితాలని పితృస్వామ్యం ఏంటంటే ప్యాట్రిలీనియల్ సొసైటీస్, అంటే మన ఇప్పుడు తండ్రి ద్వారా వచ్చేటటువంటి ప్యాట్రిలీనియల్ సొసైటీస్ అంటారు. తండ్రి ద్వారా వచ్చేడు వారసత్వం అన్నమాట. అదే మ్యాట్రిలీనియల్ సొసైటీ అంటే తల్లి ద్వారా వచ్చే వారసత్వము, అది అస్సాంలో ఉండే నాగాస్లో ఉంటుందండి. నాగాస్ అనేటటువంటి ట్రైబల్స్లో తల్లి ఇక్కడ మేజర్ రోల్గా ఉంటుంది. ఇక్కడ మనకు తండ్రి ఎలా ఉంటున్నాడో పితృస్వామ్యంలో, అలాగే ఈ యొక్క నాగాస్లో వచ్చేసరికి అస్సాంలో తల్లి ద్వారా వచ్చిద్దాం. దాన్ని మ్యాట్రిలీనియల్ సొసైటీస్ అంటారు. మ్యాట్రిలీనియల్ అంటే మాతృవంశీయ సమాజం, తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటి పేరు కూడా తల్లి నుంచే వస్తుంది అనమాట. అలా సరే, దాని మీద రీసెర్చ్ చేసి మహిళలు మరి బాలికలకు జీవితాలని చక్కగా అనువదించారన్నమాట. హార్ట్ ల్యాంప్ అనేది ఈ పురస్కారాన్ని, ఇది కూడా అడుగుతారండి, ఏ బుక్ అనేది అడుగుతారు. హార్ట్ ల్యాంప్ ఈ పురస్కారాన్ని గెలుచుకున్న మొదటి కథా సంకలనం మరియు మొదటి కన్నడ భాష అనువాదం. భాను ముస్తాకు గీతాంజలి శ్రీ 2022 విజేత. తర్వాత ఈ పురస్కారాన్ని గెలుచుకున్న రెండవ భారతీయ రచయిత. ఇటీవల ఏ భారతీయ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రముగా కేరళ, గోవా, మిజోరాం, త్రిపుర. ఏదండి? గోవా అనేది చిన్న రాష్ట్రము, జనాభా తక్కువ, ఇక్కడ ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి గోవా అనేది రైట్ ఆన్సరు. గోవా రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం 2025 మే 31న 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ప్రకటించారు అధికారి. ఈ ఘనత గోవా ULLAS అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ కార్యక్రమం ద్వారా సాధించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ కూడా ఇది సామాన్యమైన విషయం కాదు. భారతదేశంలో ఒక రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత పొందడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమం కింద గోవా రాష్ట్రంలోని అన్ని వయసుల ప్రజలకు పాఠశాల విద్య, డిజిటల్ మరియు ఆర్థిక అక్షరాస్యత వంటి అంశాల శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విజయంతో గోవా, మిజోరాం తర్వాత భారతదేశంలో రెండో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. ప్రధాని నరేంద్ర మోడీ ఏ పథకంలో భాగంగా 103 పునర్వికాసిత రైల్వే స్టేషన్ను ప్రారంభించినారు? ప్రధాని నరేంద్ర మోడీ ఏ పథకంలో భాగంగా 103 పునర్వికసిత రైల్వే స్టేషన్ని ప్రారంభించారు? స్మార్ట్ స్టేషన్ యోజన, భారత నిర్మాణ యోజన, రైలు వికాస యోజన, అమృత భారత స్టేషన్ యోజన. ఏదండి అంటే అమృత భారత స్టేషన్ యోజన. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఈ బిట్ కూడా నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివన్నీ మీకోసం ఈ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ తయారు చేసి అందిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ 2025 మే 22న రాజస్థాన్లోని బికనేర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18 రాష్ట్రాల్లోని 86 జిల్లాల్లో విస్తరించిన 103 అంటే 103 స్టేషన్స్ అన్నమాట పునర్వికాసిత రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఈ స్టేషన్లు అమృత్ భారత స్టేషన్ యోజన ABSS కింద అభివృద్ధి చేశారు. ఈ పథకం 2023లో ప్రారంభించబడింది. మరి దీని లక్ష్యం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం మరియు స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా స్టేషన్లు రూపకల్పన చేయటం. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీకు ఇక్కడ ఇచ్చాం. భారతదేశంలోని ప్రతి సంవత్సరం జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
మే 20, మే 21, మే 22, మే 25. ఎప్పుడండి? మే 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. మే 21. భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 21న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా నిర్వహించబడుతుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా అటాక్స్ అనేవి జరిగినాయి. తద్వారా భారతీయులందరూ ఏకతాటి మీదకు వచ్చి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని వధించాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దాని ద్వారా అనేక ఆపరేషన్స్ జరిగినాయి, చూసాము. కాబట్టి ఇక్కడ నేషనల్ యాంటీ టెర్రరిజం డే మీద ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఈ దినోత్సవం ఉగ్రవాదం మరియు హింస వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు తెలియజేసేందుకు మరియు దేశంలో శాంతి, ఐక్యత, సామాజిక సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవం 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించిన దినాన్ని గుర్తు చేసుకుంటూ నిర్వహించబడుతుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దయచేసి నోట్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. ఈ క్రింది వాటిలో చెట్టు యొక్క సుగంధ భరితమైన ఎండిన పూల మొగ్గలు ఏది? ఈ క్రింది వాటిలో చెట్టు యొక్క సుగంధ భరితమైన ఎండిన పూల మొగ్గలు ఏది? నల్ల మిరియాలు, లవంగం, జీలకర్ర పైన పేర్కొని ఏవి కాదు. ఏదండి? లవంగం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లవంగం అనేది ఒక చెట్టు, సైజియం ఆరోమాటికం యొక్క సుగంధభరితమైన ఎండిన పూల మొగ్గ. ఇవి వంటకాల్లో, ఆయుర్వేద మందుల్లో మరియు వాసన ద్రవ్యాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది ఎండిన పూల మొగ్గ, ఫ్లవర్ బడ్. ఇది గట్టిగా ఉండి అర్థము అయినట్టుగా చిన్న గోపురం ఆకారంలో ఉంటుంది. దానికి బలమైన సుగంధం మరియు మసాలా రుచి అనేది ఉంటాయి. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాఫీ పంట ఏ రాష్ట్రంలో అధికంగా పండుతుంది? చాలాసార్లు అడిగారండి. కాఫీ అక్కడే అధికంగా పండుతుంది. కేరళనా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అండి. ఎక్కువ కాఫీ పంటకు వచ్చేసరికి ఎక్కువగా పండేది ఎక్కడంటే కర్ణాటకలో అండి. కర్ణాటకలో ఎక్కువ పండుతుంది. ఇది చాలాసార్లు అడిగారు ఈ ప్రశ్న. మేము ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అడిగారు అనమాట. సరే చూడండి, కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రం దేశం మొత్తం కాఫీ ఉత్పత్తిలో సుమారుగా 60 నుంచి 70% అండి, 60 నుంచి 70% అందిస్తుంది. ముఖ్య కాఫీ సాగు ప్రాంతం కర్ణాటకలో కూర్గు ప్రాంతం అనమాట. చిక్మంగళూరు లేకపోతే హాసన్, ఇవి మెయిన్గా పండేటటువంటి ప్రాంతాలు. జనుము ఉత్పత్తిలో భారతదేశము ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? జనుము ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉందండి? అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ లేకపోతే ఏది కాదని ఇచ్చారండి. భారతదేశం యొక్క స్థానం వచ్చేసరికి ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానం అండి. ద్వితీయ స్థానంలో ఉంది, రెండో స్థానంలో ఉందండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చూడండి. భారతదేశం ప్రపంచంలో జోవర్ ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉంది. ఇదిగోండి, ద్వితీయ స్థానంలో ఉంది. ప్రపంచంలో జనుముత్పత్తి నైజీరియా ప్రథమ స్థానం అండి. ఇది కూడా నోట్ చేసుకోండి. జనంలో ప్రథమ నైజీరియా, భారతదేశం ద్వితీయ స్థానము, సూడాన్, మెక్సికో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 3, 4లో ఉన్నవి. వెరీ వెరీ మనం సెకండ్ ప్లేస్, నైజీరియా ఫస్ట్ ప్లేస్. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం ఎంత? 2 సంవత్సరాల 5 నెలల 7 రోజులు, 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు, 2 సంవత్సరాల 10 నెలల 15 రోజులు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో వచ్చేసరికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగం 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ ఏర్పడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దీంతో రాజ్యాంగం తయారీ సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే పట్టిందంటే సుమారుగా చెప్పాలని 3 సంవత్సరాలు పెట్టినట్టండి ఇది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ గతంలో కూడా ఈ ప్రశ్న అయితే అడగడం అనేది జరిగింది. ఓకేనా? మనం ఇక ఈ సెషన్లో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చాలా ఎక్స్ప్లెనేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. మీకు చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి బిట్సే
ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా విత్ ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్లో మీకైతే అందించాము, చూశారు. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల పాలసీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల పాలసీలు కూడా అన్ని బుక్లోనే ఉన్నవి. ఇవి కూడా మీకు అందుబాటులో 499లో ఇచ్చాము. అలాగే మనం ఇచ్చే కోర్సులు కూడా మీకు ఇక్కడ చూపించాను వీడియోలో. ఇవి కూడా మీకు అందుబాటులోనే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు మన జయదేవ్ అకాడమీ ద్వారా. ఇలా యాప్లోకి మీరు వెళ్ళిపోయి యాప్లో జాయిన్ అయిపోండి, హ్యాపీగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారని మిమ్మల్ని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ అండి. ఇవన్నీ నోట్ చేసుకోండి నీట్గా. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీరు మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్కి అటెంప్ట్ చేయండి. త్వరలోనే మేము మంచిగా స్టాండర్డ్లో రూపొందిస్తున్నాము. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో మీకు వచ్చిన మార్కులను బట్టి మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ పెంచుకోవాలి అనేది, లేకపోతే ఎలా బ్యాలెన్స్డ్గా ఏ అంశాల మీద మీరు దృష్టి పెట్టాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చెప్పాను. ఇంకా ఈజీగా వెళ్ళాలంటే ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి దాని మీద క్లిక్ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అన్నీ మీకు అందుబాటులో ఈ వీడియో కింద ఉంది. హ్యాపీగా అట్లయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఏది ఏమనేది మీ ప్రిపరేషన్ అనేది హ్యాపీగా చేయండి. మన జయదేవ్ అకాడమీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు మంచి మార్గనిర్దేశకం అనేది మన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మీకు అందిస్తారని మరొకసారి మనం చేస్తూ, అందరూ కొత్తగా చూసే వాళ్ళకి మనం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.